మళ్ళీ వస్తాను. మనకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు కొద్దిగా మీ ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు, సెట్ చేసుకోండి ప్లీజ్. ఓకే సార్, ఇస్ ఇట్ ఓకే? నో, అంటే మీ హెడ్ కట్ అవుతుందండి, కొద్దిగా సెట్ చేసుకోండి, కొద్దిగా కిందికి. ఎస్ దాట్స్ గుడ్. సప్తగిరి ప్రసాద్ గారు, బీజేపీ టీడీపీ జనసేన పార్టీల అలయన్స్ కన్ఫర్మ్ అయిన మరో క్షణం నుండి వైఎస్ఆర్సీపీ 6 ప్రెస్ కాన్ఫరెన్సులు 3 సమావేశాలలో నిమగ్నమైంది. ఏంటి మీ ఇంపాక్ట్ ఏంటి రాజు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా ఇన్సెక్యూర్ డిఫెన్స్ లో పడిపోయినాడు. ఆయన ఫస్ట్ థింగ్ టోటల్ ఇన్సెక్యూర్ ఇన్ డిఫెన్స్. కాకుంటే మీడియా ముందుకు వచ్చి ఆయన చెప్పినాడే మనం ఎట్లా ఓడిపోతున్నాంరా, కాకుంటే మీడియా ముందుకు పోయి కొంచెం గట్టిగా గర్జించండి, ఆ వచ్చే 20 సీట్లైనా వస్తుంది, కాకుంటే బలంగా గర్జించాలి మీరు. అది ఒక స్ట్రాటజీ చెప్పేసినాడు ఆయన. మీడియా ముందుకు పోయి గట్టిగా గర్జించండి, మనం ఇప్పుడు శ్రీశైలం సార్ ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అనుకోండి, డాక్టర్ తెలిసి పేషెంట్ చచ్చిపోతాడు కొంచెంసేపట్లో. కానీ ఏమంటాడు డాక్టర్, నీకేం కాదయ్యా, ధైర్యం ఉండు, నేను మంచి మంచి మందులు వేసిన, ఇంజక్షన్లు సిరపులు పోసేసిన, నీకు అయిపోయింది, నువ్వేం వరి కావద్దు, ధైర్యంగా ఉండనే చెప్తాడు పేషెంట్. సేమ్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తమ క్యాడర్ కి, తమ లీడర్ కి చెప్తున్నాడు. పార్టీ వెంటిలేటర్ చేరిపోయింది ఆల్రెడీ, మీకేం డౌట్ ఏం లేదు. ఇంకో మార్చురీ పోవటం ఒకటే ఉండేది వైసీపీ. ఇట్స్ ఆల్రెడీ టోటలీ ఆన్ వెంటిలేటర్. దానికి ప్రధాన ఉదాహరణ చెప్తున్నా. 2019 ఎన్నికలలో మీరు బతకగలరు, లేదంటే ఆత్మస్థైర్యం పోయి లోపల యాంటీబాడీస్ నారాయణమూర్తి గారు ఇప్పుడు ఒక విషయం వినండి నారాయణమూర్తి, మీరు మాట్లాడినంతసేపు నేను చాలా ఓపిక్ గా విన్నా. లెట్ మై వాయిస్ గో టు ది పబ్లిక్ రీచ్. గానీ నేను నారాయణమూర్తి గారు మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అనేది నాకు పెద్ద పని కాదు. బట్ ఇట్స్ నాట్ మై వాట్ టు సే డిగ్నిటీ. అది నా విధానం కాదు. ఇట్స్ నాట్ మై డిగ్నిటీ, ఇట్స్ బిలో మై డిగ్నిటీ. ప్లీజ్ లిసన్ టు మీ. వినండి నారాయణమూర్తి గారు, ఇంతసేపు మీరు 15 నిమిషాలు సుదీర్ఘంగా మాట్లాడినారు. నేను చాలా ఓపిక్ గా విన్నా. ఐ అలౌడ్ యువర్ స్పీచ్ టు రీచ్ ది పబ్లిక్. ప్రజలకు మీరు ఏం చెప్తారో అది రీచ్ అవ్వాలని అనుకున్నా, నేను డిస్టర్బ్ చేయలేదు. నేను మాట్లాడిన లోపల మీరు దూరతారు, అదే చెప్తున్నా కదా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్. అదే ఇండికేషన్ అనమాట. కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్ళకి గేమ్ కాన్ఫిడెంట్ గా ఆడండి. ఇప్పుడు వినండి ప్లీజ్ మనకు సీనియర్ పొలిటికల్ బండారు రామ్మోహన్ రావు గారు ఎన్ఐఎల్ అయ్యారు. ఇప్పుడు ఒక నిమిషం సార్ శ్రీశైలం సార్, నేను అసలు ఏమీ మాట్లాడలేదు. కంటిన్యూ ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు 2019లో సింగిల్ షాట్ లో 170 సీట్లు రిలీజ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 2024 వచ్చేటప్పటికి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు, సిక్స్త్ లిస్టు, సెవెంత్ లిస్టు, 8th లిస్టు, త్వరలో 9th, 10th కూడా వస్తుంది. ఇంకా ఇదే విధంగా వదిలితే పోలింగ్ అయిన రోజు తర్వాత కూడా ఒక లిస్టు వచ్చినా ఆశ్చర్యపోపర్లే మీరు. ఆ స్థాయిలో ఉంది. ఇక్కడ జోక్ చూడండి, 3rd లిస్ట్ లో ఉన్న పేరు 4th లిస్ట్ లో ఉండదు, 4th లిస్ట్ లో ఉన్న పేరు 5th లిస్ట్ లో మారిపోయి ఉంటుంది, 5th లిస్ట్ లో ఉన్న పేరు 6th లిస్ట్ లో కనుమరుగైపోతుంది. పొలిటికల్ ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు, డిస్మిస్లు, ఊస్టింగ్లు అన్ని జరుగుతుంటాయి. ఒక్క మంగళగిరిలోనే నెలకు 3 అభ్యర్థులు మార్చుకున్నారు. దిస్ క్లియర్ ఇండికేషన్. అయిపోయింది వాళ్ళ కథ. పైగా సోషల్ ఇంజనీరింగ్ అంట. ఏందో సోషల్ ఇంజనీరింగ్ నాకు అర్థం కాని సోషల్ ఇంజనీరింగ్. ఇప్పుడు సింపుల్ చెప్తాను చూడండి, చిత్తూరు నుండి ప్రకాశం జిల్లా వరకు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ గ్రేటర్ రాయలసీమ అంటాం మేము. చిత్తూరు నుండి ప్రకాశం జిల్లా వరకు 74 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక్క స్థానాన్ని కూడా కాపు సామాజిక వర్గానికి, బలిజీ సామాజిక వర్గానికి ఇవ్వకుండా కాపుల గొంతు కోసి ఉన్న 2 స్థానాలు కూడా ఊడబెరికేసి సోషల్ ఇంజనీరింగ్ గురించి మీరు మాట్లాడితే ఏదైనా జనాలు నమ్మే పరిస్థితి ఉంది అని నేను సూటిగా అడుగుతున్నా. ఏమండి, చిత్తూరు నుండి ప్రకాశం వరకు 74 సీట్లు ఉన్నాయి. 74 సీట్లలో నేను అడుగుతా, ఎమ్మెల్యేగా పోటీ చేసి, అఫ్కోర్స్ ఐఎమ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్, నేను దళితుడిగా నేను క్వశ్చన్ చేస్తా, నాకున్న లిబర్టీ అది. వినండి ప్లీజ్. అట్లా కాదు, ప్లీజ్
ప్లీజ్ లిజన్ టు మీ. నేను చెప్పిన స్టాటిస్టిక్స్ లో తప్పుంటే క్వశ్చన్ చేయండి. కాబోలు పెద్దపేట నేను చెప్పి పార్టీ, మీరు జగన్మోహన్ పెద్ద రెడ్డి పేట పార్టీ, ఏంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదండి, పార్టీ, మా పార్టీ, మీరు పెద్ద మా పేట బీసీ ఏంటారు పార్టీ, మా ఎస్టీల పార్టీ, ఎట్లా సార్? మా మైనార్టీల పార్టీ, మా ఎస్టీల ఎస్ పార్టీ. సప్తగిరి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. పెండపాటి పుల్లారావు గారు, బీజేపీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థులంతా యూ డిడ్ నాట్ గివ్ మీ టైమ్ టు కంప్లీట్ మై వర్క్. ప్లీజ్ నెక్స్ట్ ఇస్తానండి, నెక్స్ట్ ఇస్తాను. నో ప్రాబ్లం. పెండపాటి పుల్లారావు గారు, మీరు పెంటపాటి పుల్లారావు సార్ మైక్ ఇచ్చేసిన తర్వాత ఐ కెనాట్ ఇంటర్ఫియర్. ఈస్ మోస్ట్ జెంటిల్మెన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్. చెప్పండి. నేను ఇంకా ఇంటర్ఫియర్ కాదు సార్, మాట్లాడి నెక్స్ట్ తీసుకుంటానండి. పెండపాటి పుల్లారావు, బీజేపీ తరఫున పోటీ చేసేటటువంటి వ్యక్తులంతా చంద్రబాబు నాయుడు గారి బ్యాక్ సపోర్ట్ తోనే పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కామెంట్ చేశారు. ఎట్లా స్పందిస్తారు ఆయన వ్యాఖ్యలు? ఎవరు బీజేపీ అండి? బీజేపీ తరఫున ఎంతమంది ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారి బ్యాక్ సపోర్ట్ ఉన్నటువంటి అభ్యర్థులే కాంటెక్స్ట్ లో ఉంటారనేటటువంటి అభియోగం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అది తప్పు లేదు కదా. అలయన్స్ పార్ట్నర్స్ ని నేను ఎప్పుడు అన్నాను, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పను. అపోజిషన్ లీడర్ గా చాలా పవర్ఫుల్ మ్యాన్. ముఖ్యమంత్రిగా ఆయన ఏం పని చేయలేదు, పనికిరాడు అంటే మన ప్రసాద్ గారు విల్ బి అప్సెట్. ఐ డోంట్ వాంట్ గో దే, బట్ యాజ్ అన్ అపోజిషన్ లీడర్ ఈజ్ వెరీ స్మార్ట్. నేను ఎప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, వెరీ క్లెవర్. అలయన్స్ పెట్టుకుంటాడు. ఎప్పుడో 1 year ago కాంప్రమైజ్ అవుతాడంటే ఎవరో కాంప్రమైజ్ అవే మనిషి కాదని. కాంప్రమైజ్ పాలిటిక్స్ లో కాంప్రమైజ్ అవ్వాలి. పాలిటిక్స్ లో కాంప్రమైజ్ నరేంద్ర మోడీ అవ్వట్లేదా? ఇవాళ ఒరిస్సా వెళ్ళి పొగిడాడు, నిన్న మొన్న పట్నాయకని పొగిడాడు, నీలాంటి వాడు లేడు, నీలాంటి వాడు లేడని నరేంద్ర మోడీ. అలాగే అది నథింగ్ రాంగ్ ఇన్ దాట్ అని చేస్తారు. ఒకటే ఏంటంటే బీజేపీ, నాకున్న ప్రాబ్లం బీజేపీతో, వాళ్ళు పెట్టే క్యాండిడేట్స్ అందరూ ఒకళ్ళు బంధువులు. నేనేమన్నాను, బీజేపీ అలయన్స్ పెట్టుకుంటే మీరు అరకు తీసుకోండి, అమలాపురం తీసుకోండి, తిరుపతి తీసుకోండి, మీరు ఫీల్ చేయండి ఆ కమ్యూనిటీస్ నుంచి. సదా ఇలాంటి ఫోరంలో రాయటం పెద్దవాళ్ళు, అది నాకు పెద్ద ప్రాబ్లం. బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ చేస్తాడంటే న్యాచురల్గా చేస్తాడు కదా, అది గెలవాలి కదా ఆయన లీడర్గా ఉన్నప్పుడు. ఐ డోంట్ ఫైండ్ దట్ అ ప్రాబ్లం. బట్ బీజేపీ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ మనం పేపర్లో వచ్చింది, అవి చూస్తూ ఉంటే వెరీ నాలాంటి వారికి చాలా అప్సెటింగ్. అది ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఫ్యూచర్లో, అదే ఎలక్షన్లో మనం చెప్పలేం. ఆ సెలెక్షన్ అందరూ ఓకే. ఇంకా నేను ఐ హ్యావ్ టు లిమిట్ మై సెల్ఫ్, ఎందుకంటే ఒక లైన్ క్రాస్ అవ్వకూడదు నేను. అది ఇట్స్ నాట్ కరెక్ట్. సో దానివల్ల ఏమన్నా సెట్ బ్యాక్ వస్తుందా అని నేను అనుకుంటున్నా. అవన్నీ తెలుసు, ఢిల్లీలో బీజేపీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇందాక ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఏమన్నా వాళ్ళ లాబింగ్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎవరో ఆ నడ్డా, ఎవరు అమిత్ షా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనపడి మాకు కావాల్సి చెప్తారు. సో దేర్ఫోర్ అది పెద్ద, నేను అది మిస్టేక్ అంటలేదు. చంద్రబాబు నాయుడు విల్ ట్రై టు మేక్ దెమ్ విన్, లేకపోతే ఆయన ఓడిపోతారు. ఎస్. బండా రామ్మోహన్ రావు గారు, ఈ నెల 13వ తేదీన భారత ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అనేటటువంటి స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 16 జాతీయ పార్టీలు, 31 ప్రాంతీయ పార్టీలు ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తుంది. ఎన్నికల ముహూర్తం ఎప్పుడో కూడా బీజేపీ నిర్ణయించింది. ఎందుకంటే 13వ తేదీ దాకా ప్రధానమంత్రి మోడీ గారు 12 రాష్ట్రాలు తిరుగుతున్నారు. ఇప్పటికే 3 రాష్ట్రాలు అయిపోయింది. కనుక అట్లా చూసుకుంటే ఆయన పర్యటన ముగిసిన తెల్లవారం మర్నాడు 14 కాబట్టి 15. ఇప్పుడు ఇదేనాడు కనపడకపోతే తదేనాడు తానే కనిపిస్తాడు చంద్రుడు. అట్లాగే ఎన్నికల నోటిఫికేషన్ కూడా మన షెడ్యూల్ కూడా అట్లాగే వస్తుందని నేను అంటున్నాను. కానీ బీజేపీ ఇప్పటిదాకా ఏదైతే లేని సస్పెన్స్ క్రియేట్ చేసిందో అది వాళ్ళు తేలిపోయింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీల కూటమి ఖాయం. మనం అందరం అనుకునేదే, కానీ టైం తీసుకున్నాను అంతే. అంటే ఢేర్ హై మగర్ అందేర్ నహి అని సామెత ఉర్దూలో. ఆలస్యమైంది కానీ చీకటి కాదు. కనుక 3 పార్టీలు పొత్తు కలుస్తున్నాయి. రాజకీయాల్లో పొత్తులు ఉండకూడదని ఎవరు అనకూడదు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉన్న వాళ్ళు చేస్తారు. వైసీపీ చేస్తున్నది. అట్లాగే వీటి పక్కనేమో 3 పార్టీలు కలుద్దాం అనుకుంటున్నాయి. దానిలో బీజేపీ ఇప్పటిదాకా కొంచెం నాటకం ఆడిందని నేను అంటున్నాను స్పష్టంగా. అంటే అటు వైసీపీ గెలుస్తుందా, ఇటు టీడీపీ గెలుస్తుందా, ఈ కూటమా ఆ కూటమా. జనసేనతో పొత్తున్నా బీజేపీ కొంత తాత్సార్యం చేసింది. దానికి కారణం ఏంటంటే బీజేపీ 0 సమ్ గేమ్ ఆడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వారికి ఏం లేదు. మొత్తం దక్షిణ భారతదేశంలో 135 సీట్లు ఉంటే అందులో 25 సీట్లు కర్ణాటక, 4 సీట్లు తెలంగాణ. ఈ మిగతా ఎక్కడ లేదు.
సరే అన్నామలై వచ్చి మనకు తమిళనాడులో కొంత సంచలనం రేపిన ఇంకా మిగతా ఆంధ్రప్రదేశ్ లో ఆశ లేదు. రెండు జాతీయ పార్టీలు ఆశ లేదు, రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. మూడో పార్టీగా మనకు జనసేన ఉంది. కనుక ఈ దేశంలో కాంగ్రెస్ కి అయినా బీజేపీకి అయినా ఏదో ఒక పార్టీతో నటగాల్సిందే. కాంగ్రెస్ కేమో కమ్యూనిస్టులు దొరికినరు, ఇటు పక్కన మరి బీజేపీకి ఏమో టీడీపీ జనసేన పోతున్నది నడుస్తున్నది. ఈ దశలో ఇప్పుడు ఎక్కువ సీట్లు ఆశించేది ఏంది? 135 దక్షిణ భారతదేశం సీట్లలో కనీసం ఇంకొక ఒకటో రెండో సాధించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోవాలి. తమిళనాడులో కొంత ద్రవిడ రాజకీయాన్ని ఎదుర్కొనే క్రమంలో కొంతవరకు ప్రయత్నం చేయాలి. అట్లాగే మనకు కేరళ ముఖ్యమైంది. గతంలో 14-13 ఓట్లు సంపాదించుకున్నది. దీన్ని 20% పెంచుకోవచ్చు రేపొద్దున కేరళలో కూడా. ఆ రకంగా చూసుకుంటే సీట్లు రాకపోయినా ఓట్ల శాతం గ్యారంటీ పెరుగుతుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న రెండు పార్టీలు పరస్పరం విభేదించుకుంటున్నాయి అక్కడ. రేపు హిందూ ఓట్ల పోలరైజేషన్ ఖచ్చితంగా కేరళ కూడా జరుగుతుంది. దానిలో కొంత ఓటు సాధించుకునే అవకాశం. కానీ ఇప్పుడు మిగతా ఏమైనా ఉంటే, తురుపు మొక్క ఏమైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ 10 సీట్లు అడుగుతున్నారు, 5-6 తీసుకుంటారు. 5-6 మంచి బ్రహ్మాండమైన అభ్యర్థులు కూడా ఉన్నారు, పురంధరేశ్వరితో సహా. విశాఖపట్నంలో గతంలో మనకు విశాఖపట్నం ఒక రకంగా చెప్పాలంటే మరో హైదరాబాద్ లాంటిది. ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న నగరం కనుక విశాఖపట్నంలో అందరిని ఆదరిస్తారు. కనుక అట్లా బీజేపీ కొన్ని సీట్లు కోరుకుంటుంది, ముఖ్యంగా ఎమ్మెల్యే కంటే ఎంపీ సీట్లు కోరుకుంటుంది. ఇవ్వడం కూడా వీళ్ళకి ఇబ్బంది ఏం కాదు. జనసేనకు టీడీపీకి ప్రధానమైన అంశం ఏంది? అసెంబ్లీలో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటాలి. గతంలో దాటినప్పుడు కూడా 101, 102 సీట్లు టీడీపీకి, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు. అప్పుడు జనసేన పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చింది. కనుక 2014లో కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూశారు 3 పార్టీలు. 2019లో విడిపోతే చెడిపోతామనే సినిమా చూశారు. కనుక ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ జరుగుతుంది. కానీ శ్రీశైలం గారు ఇప్పుడు రాజకీయాల్లో నేను 45 జర్నలిజం నేను చూసింది ఏంటంటే, ఏ 2 ఎన్నికలు ఒకే విధంగా ఉండవు, ఒకే విధంగా ఫలితాలు రావు. ఇదంతా సోషల్ కెమిస్ట్రీ, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. H2 ఎట్లా అవుతుంది అనేది మనము రసాయనిక శాస్త్రం చెప్పొచ్చు, కానీ ఇక్కడ చెప్పలేము. ఇక్కడ ఏ కాంబినేషన్ ఎటు దారి తీస్తుందో, ఏ ఒక్క మాట మొత్తం అంతా రాజకీయాలు మారుస్తుందో చెప్పలేం. కనుక ఈ రాజకీయాలు ఇట్లా ఉంటాయి. ఆశించడం తప్పు కాదు, రేపు మెజారిటీ రావాలి, ఈ 3 పార్టీలు గెలవాలని ఆశించడం తప్పు కాదు. 2014లో కూడా తక్కువ ఓట్లతోనే 69 సీట్లు సాధించింది వైసీపీని, మర్చిపోవద్దు. ఇవాళ వైసీపీ డిఫెన్స్ లో ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఎవరికి వారు గడ్డిపోచలుగా ఉంటే దేన్ని బంధించలేవు, గడ్డిపోచలు తాడుగా పెంతే మదపుటేను బంధించవచ్చు అని సామెత ఉంది కదా. ఇవాళ ముగ్గురు ఏకంగా అవడం వల్ల వైసీపీ డిఫెన్స్ లో పడుతుంది, కాదని అంటలేదు నేను. కానీ అంత పేలగా ఉండాల్సిన అవసరం లేదు. ఇటుపక్క ఒంటరిగా పోటీ చేస్తున్నారు, అటుపక్క. అయితే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. రేపు ఎజెండా ఇది కాదంటున్నాను. ఇప్పుడు సీట్ల పంపిణీ దగ్గర సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ 3 పార్టీలు పొత్తు పైన ఉపరితలాంశం వచ్చింది, కానీ రేపు పొద్దున సీట్ల పంపిణీ మధ్యన సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా తీరుస్తారు అనేది సమస్య వస్తుంది. వైసీపీకి ఆ సమస్య లేదు. వైసీపీకి ఆల్మోస్ట్ మంచి చోటు ఇంతకు సత్యనారాయణ గారు అన్నట్టు ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు, వీళ్ళకి టికెట్లు లేదు, వాళ్ళకి టికెట్లు ఏది ఉంటది. ఇటుపక్క అటుపక్క ఆయారాం గయారాంలు ఉంటారు, పార్టీలు మారేవాళ్ళు ఉంటారు. చివరిగా నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి మాకు నాయకుడు అన్న వాళ్ళు కూడా ఇటు మారిన సందర్భం చూసాం. నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధినాయకుడు అన్న వాళ్ళు ఇటు చూస్తున్నాం. రాజకీయాల్లో ఏది సాధ్యం కాదనేది లేదు. రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను.